రైతుల్ని యూరియా కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా యాచారం పిఎస్సిఎస్ దగ్గర బారులు తీరి ఉన్నారు రైతులు. పిఎస్సిఎస్ దగ్గర ఉదయం 5 గంటల నుంచే రైతులు పడిగాపులు పడుతున్నారు. ఓపిక లేక క్యూ లైన్ లో చెప్పులు పెట్టారు రైతులు. యూరియా లోడ్ ఒక లారీ మాత్రమే రావడంతో తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన వారిని కంట్రోల్ చేయడానికి అక్కడ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. టోకెన్లు ఇచ్చి ఒక్కో టోకెన్ పై 2 బస్తాలు ఇస్తామంటున్నారు అధికారులు. గత కొన్ని రోజులుగా యూరియా బస్తాల కోసం ఇదే పరిస్థితి నెలకొంది. తెల్లవారుజామున 5 గంటలకే పిఎస్సిఎస్ కేంద్రాల దగ్గరికి రైతులు రావడం, భారీగా క్యూ లైన్ లో నిలబడడం, రోజంతా కూడా యూరియా బస్తాల కోసం ఎదురు చూసినా వాళ్ళకి యూరియా బస్తాలు రాకపోవడం. ఇప్పుడు యూరియా బస్తాలు వచ్చాయి, కానీ అక్కడున్న రైతులందరికీ సరిపడావి లేవు. ఒకే ఒక్క లారీ వచ్చింది, అది అన్లోడ్ చేసే లోపే ఆ బస్తాలన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు రైతులు. అయితే టోకెన్ల పద్ధతి పాటిస్తున్నారు. ఈ రోజు అందరికీ రైతులకు యూరియా బస్తాలు అందాలి అన్న ఒక ఉద్దేశంతో ఒక రైతుకు 2 బస్తాల చొప్పున అక్కడ ఇస్తూ ఉన్నారు. కానీ పెద్ద ఎత్తున అక్కడ ఉన్న రైతులకి సరిపడా మాత్రం యూరియా బస్తాలు రాలేదు. మొత్తానికి ఇంకా యూరియా కష్టాలు తెలంగాణలో రైతుల్ని వెంటాడుతూనే ఉన్నాయి. కష్టాలు తీరేదన్నడు, యూరియా బస్తాలు దొరికేదన్నడు అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు.